హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ప్రభుత్వం 233 రోజుల పని దినాలను నిర్ణయించింది. ఏంటి, పాఠశాలల్లో 233 రోజుల పని దినాలను నిర్ణయించింది. దాంట్లో ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు గమనించవచ్చు. ప్రతి శనివారం నో బ్యాక్ డే. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పనిచేస్తాయని 2025-26 అకాడమిక్ క్యాలెండర్లో పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 1 నుంచి 5 తరగతులకు ప్రతి శనివారం నో బ్యాక్ డే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు అయితే జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు ఇస్తారు. ఇక సంక్రాంతి సెలవులు అయితే జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి. ఎవరికి? మైనారిటీ విద్యా సంస్థలకి. ఇక మామూలు విద్యా సంస్థలకు అయితే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, అలాగే జనవరి 10 నుంచి జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక మైనారిటీ స్కూల్స్కి అయితే మరి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు ఉంటాయి. ఇక దసరా సెలవులు అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి. ఇది మొత్తం మీద ఏంటంటే 233 రోజులు పని దినాలు నిర్ణయిస్తూ 2025-26 అకాడమిక్ క్యాలెండర్ని ప్రభుత్వం పేర్కొంది. అకాడమిక్ క్యాలెండర్లో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. 233 పని దినాలు. మామూలుగా అయితే 220 పని దినాలు ఉండాలి. ఇది 220 పని దినాలు మినిమం అనేది మనకు ఉంది. కానీ ఇది ఇప్పుడు 233 రోజులు అని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.